పోతిన మహేష్ గారితో మాట్లాడదాం. పోతిన మహేష్ గారు, ఏంటి చంద్రబాబులో ఈ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఒక ముఖ్యమంత్రిని రాళ్లతో కొట్టాలంటారు, గాజు గ్లాస్తో పొడవాలంటారు, సీసం పోసి సమాధి చేయాలంటారు, ఆ గాజు గ్లాసును విసిరితే గుండెల్లో గుచ్చుకోవాలంటారు. ఏంటి ఈ ఫ్రస్ట్రేషన్? ఏంటి ఇది? ఫ్రస్ట్రేషనా అక్కడికే ఆగుతోందా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే తెలిసే ఒక భౌతిక దాడులు చేయించాలనే కుట్ర కూడా ఇందులో ఉందా? చంద్రబాబు నాయుడు గారు కూటమి ఏర్పడితే మనకి సునాయాసంగా విజయం వస్తుంది, మనకి అన్ని పార్టీల మద్దతు వస్తుంది, ప్రజల మద్దతు వస్తుంది, మనం ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తామనేటువంటి పకటకళ్ళకు అన్నారు. కానీ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మీరు చూడండి, ఎక్కడ సీట్లు సర్దుబాటు కాల, ఏ పార్టీ ఒక పార్టీకి ఒకటి ఇంతవరకు సహకరించుకోవాలా, సహకరించకపోగా జనసేన పార్టీ మొత్తం అన్ని జిల్లాల్లో ఖాళీ అయిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరింది. చంద్రబాబు గారి మాట కూడా వినకుండా చాలా చోట్ల నామినేషన్లు వేశారు. నిన్న ఇవాళ మీరు చూశారు, నామినేషన్లు కూడా వేశారు చాలా చోట్ల రెబల్ అభ్యర్థులుగా. అంటే కూటమి ఓటమి ఖాయమైందనేటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తోన్నాయి. ప్రతి కుటుంబం కూడా సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందింది. అది మనం చెప్పక్కర్లా. అమ్మఒడి ద్వారా, భరోసా ద్వారా, పెన్షన్ ద్వారా, అలాగే సెంటు భూమి ద్వారా, ఇలాగ అనేక అంశాల్లో ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందింది. రైతు భరోసా తీసుకున్న లబ్ధి పొందారు. ఇలాగ అన్ని విషయాల్లో లబ్ధి పొందిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆదరిస్తారు. వై నాట్ 175 అంట అన్నారు. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఓడిపోతాం అనేటువంటి విషయం చంద్రబాబు నాయుడికి అర్థమయ్యి ప్రజల్ని రెచ్చగొట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయాలి. ఏదో రకంగా ప్రజల్లో మీరు చూశారుగా ఆయన చెప్పే మాటలు ఆవేశం, పౌరుషం. అంటే ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు ఆయన. రెచ్చగొట్టి ప్రజల నుంచి కొంతమంది ఉన్మాదులను తయారు చేయాలి. ప్రజలు ఎక్కడైనా మంచిగా అభివృద్ధి చెందాలి, మంచి జీవితం గడపాలి, వాళ్ళకి మంచి పథకాలు అందించాలి, అభివృద్ధి చేయాలని ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి లాగా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? వాళ్ళు రెచ్చగొడుతున్నారు. రౌడీల్లాగా, గోండాల్లాగా, హంతకుల్లాగా, ఒక కిరాయి మూకల్లాగా తయారు చేసేటువంటి నైజానికి చంద్రబాబు నాయుడు గారు ఉరికెట్టారు. అందుకని చూశారుగా, అందుకనే ప్రజల్ని రాయిలేసి కొట్టండి, గాజు గ్లాస్ తో పొడవండి, ఇలాంటి మాటలు మాట్లాడారు. మంగళగిరిలో చూశాం, విజయవాడ సెంట్రల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి ఘటన చూశాం. ఇవన్నీ కూడా చంద్రబాబు గారి కనుసైగల్లోనే జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, వారికి ప్రాణహాని కలిగించాలి అనేటువంటి కుట్రలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పని చేస్తున్నారు. 2 రోజుల నుంచి అందుకని ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా చూశారుగా, ఎక్కడైనా దేశంలో ఏ నాయకుడైనా అలా ఊగిపోయే నాయకుడిని చూసామా? ఊగిపోతున్నారు ఈ మధ్య. ఊగిపోయే నాయకులను ఎక్కడైనా చూసామా? ఎక్కడైనా నిలకడగా నిలబడి 5 నిమిషాలు ఉపన్యాసం చెప్పగలుగుతున్నారు ప్రజలకి? చెప్పట్లా. మేము ఏమి మంచి చేస్తామని మాట్లాడట్లా. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయండి, గ్లాస్ పగలగొట్టండి, రాళ్లతో కొట్టండి, హింసని ప్రేరేపిస్తున్నారు రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ కూడా తొక్కేస్తా జగన్, అలా తొక్కకపోతే నా పేరు పవన్ కాదు, నాది జనసేన పార్టీ కాదు అని అంటున్నారు. ఏంటి ఈ విద్వేషం? ఏంటి అంటే చంద్రబాబు నుంచే వచ్చిందా? ఇద్దరిలోనూ ఫ్రస్ట్రేషన్ ఉందా? మీరు ఇక్కడ ఒకసారి 2018 ఆవిర్భావ సభకు కూడా వెళ్ళాలి ఈశ్వర్ గారు. అప్పుడు కూడా ఏమన్నారు? లోకేష్ నువ్వు ఇసుక బాగా తిన్నావు, అవినీతి బాగా చేశావు, చంద్రబాబు నాయుడు నీ కుంభస్థలం మీద కొడతా, మోకాళ్ళ మీద కూర్చోబెడతా అని మాట్లాడారు. ప్యాకేజ్ అందంగానే, డబ్బులు అందంగానే ఆ మాటలన్నీ మారిపోతాయి. ఆ మాటలన్నీ మారిపోతాయి. ఇప్పుడు మళ్ళీ చూశారుగా, బాగా 165 స్థానాల్లో జనసేన ఎక్కడా కూడా లేదు, కేవలం 10 స్థానాల్లో ఉంది. ఆ 10 స్థానాలు కూడా ఉంచుకోవడానికి కారణం ఏంటి? ఏదో పార్టీ ఉంచాలంటే ఉంచాలి, లేదంటే లేదనేటువంటి కాన్సెప్ట్ లో పార్టీ ఉంది. నిన్న గోదావరి జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంలో మొత్తం జనసేన ఖాళీ అయిపోయింది. మొత్తం వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరిపోతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ తో తాను కూడా ఓడిపోతాను, పిఠాపురంలో వర్మే దగ్గరుండి ఓడిస్తాడు, చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి ఓడిస్తారని ఫ్రస్ట్రేషన్ తో ఊగిపోతున్నాడు. అందుకని ఆయన అంటే డబ్బులు బాగా ఇస్తే ఊగిపోతారు. డబ్బులు ఇవ్వాలి, ఆయనకి డబ్బులు ఇవ్వాలి, ఏదో రూపంలో డబ్బులు ఇస్తే ఊగిపోతారు. వాళ్ళ తరపునే మాట్లాడతారు. రైట్.